వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శారదా పీఠంలో వేదోక్తంగా లక్ష చండీ మహాయజ్ఞం. 10 రోజుల్లో 69,120 హవనాలు పూర్తి. డీజీపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం. వరంగల్ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్. ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. ఎంఆర్ఓ కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్ నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ శ్రీ శారదా పీఠం పర్యవేక్షణలో కురుక్షేత్ర వేదికగా చేపట్టిన శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం 1,760 మంది బ్రాహ్మణులు యజ్ఞంలో ఆహుతులు సమర్పిస్తూ రోజుకు 6,912 హవనాలు పూర్తి చేస్తున్నారు. సోమవారం నాటికి 69,120 హవనాలు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి రోజు విడిచి రోజు పారాయణాల సంఖ్యను పెంచాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. దీనికి పండితులంతా సన్నద్ధం కావాలని, దీనికి తగినట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోపక్క యజ్ఞభూమిలో చండీమాత లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చింది. అమ్మవారి అలంకరణకు గుంతి మాతతో కలిసి విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వత్మానందేంద్ర స్వాములు విశేష పూజలు నిర్వహించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి యజ్ఞానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. యువజన కాంగ్రెస్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు యత్నించారు. వరంగల్ యువజన కాంగ్రెస్ నేత తోట పవన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి నిరసనగా ముట్టడి చేపట్టారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముట్టడికి ప్రయత్నించిన మోతే రోహిత్ ఇతర యూత్ కాంగ్రెస్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ ఎమ్మెల్యే దాస్యం విజయ్ భాస్కర్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు సిండికేట్ గా ఏర్పడి పేద ప్రజల దగ్గర అత్యధిక వసూళ్లు చేస్తూ వారి రక్తాన్ని తాగుతున్నారని మండిపడ్డారు. ఏ ఆసుపత్రి కూడా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శించారు.
వెంటనే ఉన్నతాధికారులు ఈ ఆసుపత్రుల మాఫియాపై దృష్టి సారించాలని కోరారు. అనంతరం ఎంఆర్ఓ రామ్రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్ పాల్గొన్నారు. ఇవాళ కల్వకుర్తిలో ఒక హాస్పిటల్ మాఫియా నడుస్తుంది. కల్వకుర్తిలో దాదాపు పేద ప్రజల దగ్గర హాస్పిటల్ దగ్గరకు వస్తే ఒక్క రోజుకు బెడ్ ఛార్జ్ 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఉందో లేదో కానీ కల్వకుర్తిలో మాత్రం ఒక్క రోజు బెడ్ ఛార్జ్ 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. పేద ప్రజలు వాళ్ళు డెలివరీ కోసం హాస్పిటల్కి వస్తే 60,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీన్ని ఇవన్నీ తెలిసినా కూడా డిఎంహెచ్ఓ కానీ ఈ సంబంధిత అధికారులు కానీ ఎవరు కూడా ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. గత రెండేళ్ల కింద కరోనాతో ప్రజలందరూ కూడా కకలావికలమై తమ ఉపాధినంతా కోల్పోయి జీవనం గడుపుతున్న పరిస్థితులలో ఇప్పుడు దాదాపుగా టైఫాయిడ్ తోటి తమ పిల్లలను హాస్పిటల్కి తీసుకొస్తే ఒక్కరోజు ఉండాలంటే 6,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి అవి కూడా మీరు ముందే ఇవ్వాలి. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతానికి సంబంధించి పోలీసులు 24 గంటలు తిరగకముందే నిందితులను అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాంతినగర్ లో జరిగిన అక్షయ్ రాథోడ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడి కన్నతల్లి యశోదాబాయి తన ప్రియుడు ప్రేమ్దాస్ తో కలిసి రోకలితో కొట్టి చంపి లుంగితో ఉరివేశారని విచారణలో తేలడంతో నిందితులను అరెస్ట్ చేశారు. కంప్లైంట్లో ఉంటే ఆమెకు 3 సంవత్సరాల క్రితం ఉతికే గ్రామానికి చెందినటువంటి తనకు చెందిన అక్షయ్ రాథోడ్తో వివాహం జరిగింది. వారికి ఒక చిన్న బాబు కూడా కలడు. గత సంవత్సరాల క్రితం భర్తతో గొడవ వల్ల ఈ శ్రీమతి నెనవ సుజాత ఇక్కడ ఉండకుండా వాళ్ళ అమ్మగారింట్లో ఉంటుంది, మర్పల్లి మండల్ షాపూర్ తాండ. అయితే ఆమెకు నిన్న తెలిసిన సమాచారం ఏంటంటే నిన్న మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఆమె అత్త అయినటువంటి యశోదాబాయి మరియు ఆమె అత్తతో అక్రమ సంబంధంగా ఉండి సహజీవనం చేస్తున్నటువంటి బరూర్ ప్రేమ్దాస్ వాళ్ళు శాంతినగర్లో నివాసం ఉంటున్న ఇంట్లో తన భర్త అక్షయ్ రాథోడ్ని బలంగా రోకలి కట్టెతో కొట్టి ముఖం తలను గాయపరిచి అట్లే గొంతు చుట్టూ లుంగితో ఉరేసి చంపిర్రు అన్న సమాచారంతో ఆమె వచ్చి మార్చర్లో ఉన్నటువంటి తన భర్త శవాన్ని చూసి గుర్తుపట్టి అక్షయ్ రాథోడ్ చనిపోయినాడన్న విషయం తెలుసుకొని మళ్ళీ నేర స్థలంకి వెళ్ళి అక్కడ జరిగిన వివరాలు తెలుసుకొని చుట్టుపక్కల వారిని విచారించి రాత్రి వచ్చి అర్ధరాత్రి నిన్న ఫిర్యాదు ఇచ్చింది. తన భర్తని, తన అత్త యశోదాబాయి మరియు ఆమెతో అక్రమ సంబంధం ఉన్నటువంటి బరూర్ ప్రేమ్దాస్ ఇద్దరు కలిసి వారి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారు. అదేవిధంగా నా భర్త ఏదో డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేసి కోపంతో ఆమె భర్తను హతమార్చినట్లు ఆమె ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి సిఐ నేను మరి ఎస్ఐ శ్రీకాంత్ నైట్ నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇంకా ఉదయం మృతుని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి భార్యకి మరి ఇతర బంధువులకు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఇట్టి హత్యా నేరానికి పాల్పడినటువంటి బరూరి ప్రేమ్దాస్ను పట్టుకొని విచారించగా తాను చేసిన నేరాన్ని ఒప్పుకొని తనతో పాటు అక్రమ సంబంధం ఉన్నటువంటి మృతుని తల్లి మన యశోదాబాయి కూడా ఇద్దరం కలిసి రోకలి కట్టెతో కొట్టి చంపేసినామని, సాక్ష్యాలు కూడా తారుమారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కిరాయికుంటున్న ఇంట్లో కింద ఉన్న రక్త మరకలన్నీ కడిగేసి గోడ మీద ఉన్నటువంటి మరకలు కూడా నీళ్లు పోసి తుడిసేసి చాలా సాక్ష్యాలు లేకుండా కూడా ప్రయత్నించారు. కానీ మేము క్లూస్ టీమ్ సహాయంతో నేరస్థలంలో బ్లడ్ శాంపిల్స్ అన్ని సేకరించినాము. తర్వాత పోస్ట్ మార్టం దగ్గర మృతుని బట్టలు కూడా సేకరించినాము. తర్వాత మృతుని అక్యూజ్ని పట్టుకున్న తర్వాత ఈ ప్రేమ్దాస్ దగ్గర రక్తం మరకలు గల ఆయన యొక్క స్వెటరు, లుంగి కూడా స్వాధీనం చేసుకున్నాము. ఆయన సెల్ ఫోన్ కూడా వాడిన సెల్ ఫోను, 1000 రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా మృతుని తల్లి నేరస్తురాలైనటువంటి యశోదాబాయి దగ్గర కూడా ఆమె చీరపై పడిన రక్త మరకలు గల దుస్తులు, జాకెట్, మిగతా దుస్తులన్నీ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్న తర్వాత వారిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్ కొత్త సురేష్ భాస్కర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి,
మున్సిపల్ కమిషనర్ స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొత్త భాస్కర్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ విడియాల వినయ్ కుమార్, మడ్డి పాండుగౌడ్, రాజ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రామ్కి ఈరోజు మన 5th వార్డ్ దమ్మాయిగూడ 5th వార్డులో ప్రారంభం అయింది. అయితే 5th వార్డ్ ప్రజలకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ వారి యొక్క కంటిని పరీక్ష చేయించుకొని వారికి కావాల్సిన ట్రీట్మెంట్ని తీసుకొని మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదుపాయాలను వారు సక్రమంగా వినియోగించుకోవాలని మన 5th వార్డ్ ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నల్గొండ జిల్లా నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూరిబా గాంధీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ సహకారంతో స్టడీ మెటీరియల్స్ ను కో ఆప్షన్ సభ్యుడు కర్నాటి శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎలకపల్లి మహేష్, సమ్మిడి నవీన్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, పెసర్ల హరీష్, నాంపల్లి శివ, ప్రధానోపాధ్యాయులు సంజీవరావు, విజయశ్రీ, నక్కా యుగేందర్ పాల్గొన్నారు. అందరికీ 10వ తరగతి విద్యార్థులందరికీ ఒక నెల తర్వాత మీకు అందరికీ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్, దానికి ప్రిపేర్ కావడానికి ఇంకా మీకు 10/10 అందరికీ రావాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంకా పల్లె ఆనిముచ్చాలంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో వారు అనుభవితులైనటువంటి వారితో ఈ బుక్ని డిజైన్ చేసి మీకోసము పంపించడం జరిగింది. ఇలా అన్ని పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉంటారన్న ఉద్దేశంతో వారందరికీ మెటీరియల్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మెటీరియల్ వారు అంత కష్టపడి మీకు పంపించి మీరేం చేయాలి? చదువుతారా? మరి చదవాలి. మీరందరూ 100% రిజల్ట్ సాధించాలి. అందరూ ఉన్నతంగా చదవాలి. శ్రీచరణ్ అన్న గతంలో అయినా మన పాఠశాలకి మీకు అందరికి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. టాయిలెట్స్ నేను మొన్నైనా చెప్పిన మీకు టాయిలెట్స్, బాయ్స్ టాయిలెట్స్ కట్టించింది వారే. అంటే అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. వారందరికీ కస్తూరి ఫౌండేషన్ వారందరికీ అందరం రుణపడి ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండిలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సంస్థ డైరెక్టర్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు బైకులు, ఆటోలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా ధామ్యతాండాలో పూర్వకాలం నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనులు సాగు భూమిని కబ్జా చేసిన స్థిరాస్తి వ్యాపారులపై చర్య తీసుకొని బాధిత గిరిజన రైతులకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నేతలతో కలిసి సాగు భూమిలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థిరాస్తి వ్యాపారులపై చర్య తీసుకొని వీరికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని బాధిత రైతులు నినాదించారు. గిరిజనుల భూములను కబ్జాదారులపై కేసులు, డేట్ పెట్టిండు. ఆ 30 తారీఖు పిలిపించి మాట్లాడితే మరి ఏమైందంటే ఒక 10 రోజులు టైం ఇవ్వమని చెప్పిండు. ఆ 10 రోజులు కూడా మళ్ళీ పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఈ టైంకు బరాబర్ 20 తారీఖు ఇస్తా అని చెప్పిన తర్వాత సరేలే పెద్ద మనుషులు కూడా మనం ఒప్పచెప్పి 20 తారీఖు ఇప్పించకుంటే 2 ఎకరాలు 50 లక్షలు పోగా నీకు 49 లక్షలకు 2 ఎకరాలు గెట్టు పెడదామని ఆల్రెడీ గెట్టు కూడా పెట్టిండ్రు. 2 ఎకరాలు గెట్టు పెట్టిండ్రు. దాని పరంగా మళ్ళీ 20 తారీఖు పోయి మళ్ళీ పెద్ద మనుషులు రాకుండా నా మీద డైరెక్ట్ కేసు పెట్టిండు. ఎస్ఐ సార్ ఏమో వచ్చి నన్ను లాక్కుపోయి ఒక రోజు జైల్లో ఉంచిండ్రు. దాని ముందే ఇట్లా జరిగింది సార్. నెక్స్ట్ ఏంటంటే నాకు తెలియకుండా 3 ఎకరాల భూమి నా కబ్జా చేసుకున్నారు. నర్సిరెడ్డి, ఆర్టీ శూపలయ వీళ్ళిద్దరు కలిసి నా భూమిని కబ్జా చేసుకున్నారు సార్. నేను అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జిల్లాలో గత 8.5 సంవత్సరాలుగా ఈ మానుకోట చుట్టూ ప్రాంతాల్లో గిరిజనుల భూములు మొత్తం అన్యక్రాంతం అవుతున్నాయి. భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు వచ్చి
రాష్ట్ర రథసారథులు వచ్చి ఈ జిల్లాల మొత్తం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్తున్నా కూడా ఇక్కడ ఇంకా రోజు రోజు భూ కబ్జాలు పెరుగుతూనే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ ప్రధాన కూడలిలో ఎంపీటీసీలు కొండని బాలకిషన్, అక్కరాజు లలిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు ఉత్పత్తి బాగా పెరిగింది. కరెంటుతో పాటు ఐమస్ లైట్లు, విద్యుత్ దీపాలు కూడా గ్రామాలలో చక్కగా నైట్ పూట మనం వస్తుంటే అదో వెన్నెలగా కనబడుతుంది. కేసీఆర్ గారు అన్ని మండల పరిషత్లకు బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది. ఆ బడ్జెట్లతోని ఎంపీటీసీ నిధులతోని ₹1,00,000 వ్యయంతో ఇవి ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి చిన్న గ్రామ పంచాయతీలకు కానీ పెద్ద గ్రామ పంచాయతీలకు కానీ నిధులు ఇవ్వడంతో ఎంపీటీసీ గారికి మండల పరిషత్ నిధులు రావడంతో ఇక్కడ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైట్లు కూడా మంచి చావడి దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. కానీ అవి ఏదైతే పెట్టుకోవడం జరుగుతుందో వాటిని కూడా వీటిని వినియోగించుకోవడం దాంట్లో ఏ టైంకి వేయాలి, ఏ టైంకి బంద్ చేయడానికి కూడా కొద్దిగా దానికి ఒక బాధ్యత పెట్టాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహబూబాబాద్ లో ట్రాన్స్జెండర్ను కించపరిచేలా కొజ్జా అంటూ సంబోధించడాన్ని ఖండిస్తూ పోస్టాఫీస్ జంక్షన్ లో ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు లైలా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. షర్మిల దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు చేశారు. ట్రాన్స్జెండర్లను చులకన చేసేలా మాట్లాడిన షర్మిల బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లు యూనియన్ జాయింట్ సెక్రటరీ రంజిత, పలువురు ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ మా ట్రాన్స్జెండర్ ఇతర కమ్యూనిటీ అందరం కూడా విన్నవించుకుంటున్నామమ్మా. ఒక పార్టీ అధినేత వైఎస్ షర్మిల మా ట్రాన్స్ కమ్యూనిటీని మహబూబాబాద్ లో ఒక పెద్ద సమావేశంలో చాలా కించపరిచి మాట్లాడారు. కొచ్చవాళ్ళంటే చేతగాని వాళ్ళు, కొచ్చవాళ్ళంటే మాట తప్పేవాళ్ళు, కొచ్చవాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని అతి నీచంగా మాట్లాడిన షర్మిలను మేము వెంటనే ఖండిస్తున్నాం ఆ మాటల్ని. ఎందుకంటే మా కమ్యూనిటీ ఏందో నీకు తెలియదు కావచ్చు, ఒకసారి మా కమ్యూనిటీలోకి వచ్చి చూడు. మా దాంట్లో డిగ్రీలు, పీజీలు చదువుకున్నాము, మంచి మంచి మేధావులు ఉన్నారు. మీకు ఏం చూసన్నారో మాకు తెలియదు, కానీ మీ రాజకీయాలు మీకు ఉండాలి, కానీ మా కమ్యూనిటీని కించపరిచేలాగా మాట్లాడితే మేము సహించేది లేదు. ఖచ్చితంగా మీరు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, మా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మా కమ్యూనిటీ అందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీకు చేత కాకపోతే, మీరు రాజకీయాలు చేయడం చేత కాకపోతే మీరు ఏదైనా మాట్లాడుకోండి, కానీ మా కమ్యూనిటీని కించపరిచేలాగా కొజ్జా అని నీచమైన పదాలు వాడారు. కొజ్జ వాళ్ళ గురించి చరిత్ర తెలుసుకోండి. కొజ్జ వాళ్ళు ఎన్ని చరిత్రలలో ఎంత మంచి పాత్రను పోషించారో తెలుసుకోండి. మంచి మంచి రాజకీయాలు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మీరు కూడా ఒక్కరోజు కావాలంటే అన్నీ విడిచేసి వచ్చి మా జీవితం మా గడిపి చూడండి. మా మంచితనం, మా మాట నిలబెట్టుకునే తనం ఏంటిదో మేము నిరూపిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శారదాపీఠంలో వేదోక్తంగా లక్షచండి మహాయజ్ఞం, 10 రోజుల్లో 69,120 హవనాలు పూర్తి. డీజీపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం, వరంగల్ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్. ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి, ఎంఆర్ఓ కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్ నిరసన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.